పెద్దలు కోదండరామరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, మిత్రులు నాగరాజు గారు, అదేవిధంగా సినిమాకు ఇండస్ట్రీకి సంబంధించిన మా మిత్రులు విజేందర్ రెడ్డి గారు, అల్లాన్సర్ గారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరికీ నా కళాభివందనాలు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ పాత్రికేయులు, ఈ ఆవిర్భావ సభకు వచ్చిన మీ అందరికీ నా శుభాకాంక్షలు. కోదండరామరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఇండస్ట్రీలో ఆయన చూడకుండా చూసినట్టు ప్రాబ్లం చెప్పారు. మా అల్లాన్సర్ గారు కూడా చెప్పారు. బట్ ఎప్పటి నుంచో మనం తెలంగాణ కవులు, కళాకారులు వివక్షకు గురవుతున్నాము. ఎంతోమంది ఎన్నిసార్లు అర్చినా, గొడవ చేసినా వాళ్ళు మారరు. వాళ్ళ పద్ధతి అదే. అయినా ఇంకా వాళ్ళని ఎక్కువ విమర్శకుండా మన ప్రతిభపై మన నమ్మకంతో ఈరోజు మన తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావం జరిగింది. చాలా గర్వపడుతున్నాను. చాన్నాళ్ళకైనా మనం వచ్చాము. వారికి నా శుభాకాంక్షలు చెప్తున్నాను. మొత్తం కార్యవర్గ సమాజం వారికి, సభ్యులందరికీ. ఇకపోతే మనందరికీ తెలంగాణ కవులు, కళాకారులు, ఆర్టిస్టులకు చక్కటి అవకాశం రావాలంటే మనం ప్రోత్సహించుకోవాలంటే మన ప్రొడ్యూసర్లు మనం సినిమాలు తీయాలి. వాళ్ళు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నవి. తప్పనిసరిగా తెలంగాణ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఉన్నారు. అందరూ ముందుకొచ్చి ఎవరు చేతనంత వారు వచ్చి ముందుకు వచ్చి సినిమాలు తీస్తే తప్ప మనం ఆదుకోలేము. తెలంగాణ సినిమా బ్రతకాలంటే గవర్నమెంట్ తప్పనిసరైన పరిస్థితిలో సహాయం చేయాలి. ఆర్థిక సహాయం కానీ, లేకపోతే సబ్సిడీ కానీ, లేకపోతే ట్యాక్స్ ఫ్రీ కానీ చేస్తే తప్ప తెలంగాణ ఇండస్ట్రీ బ్రతకదు. దాని కొరకు అందరం కలిసి పోరాడతాం. ఈరోజు ఆర్టిస్టుల అసోసియేషన్ వాళ్ళకు తప్పనిసరి అవకాశాలు రావాలి. కానీ మనం ఏపీ పిలిచామని అడుగుతాము. మన రెవెన్యూ రేషియో పద్ధతి ప్రకారం మనం ఎంత 40% మనకు రెవెన్యూ ఉంది ఒక సినిమాలో. ఆ పద్ధతి ఎంత షేర్ ఉందో అంత షేరు అన్ని ఆర్టిస్టులకు టెక్నీషియన్ అవకాశం ఇవ్వాలని మనం పోరాడతాం. తప్పనిసరిగా మేము వీళ్ళ వెనుక ఉంటాము. ముఖ్యంగా నేను 95లో నుంచి ఇప్పటి వరకు 10 సినిమాలు తీశాను. ప్రతి సినిమాలో ఆ రోజు తెలంగాణ మూమెంట్ లేకున్నా చాలా తెలంగాణ కళాకారులకు అందరికీ అవకాశాలు నా వంతు అది తీర్చుకున్నాను. సో ఇప్పుడు నేను కొన్ని సినిమాలు చేయబోతున్నాను. తప్పనిసరి అందరికీ ముఖ్యంగా మన తెలంగాణ కళాకారులకు, ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చిన తర్వాత నేను బయట వాళ్ళకి ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు 3 సినిమాలు నేను నా సెకండ్ ఇన్నింగ్స్లో చేయబోతున్నాను. నా వంతు కృషిగా, నా వంతు సహాయంగా నేను డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ.